ఎందుకు తొందరపడద్దంటే, తగిన కాలమందు దేవుడు నీకు సమస్తమునిచ్చే దేవుడు. ఈ లోపల ఎన్ని ఆటంకాలు కలిగినా వాటన్నిటినీ సమూల నాశనము చేసే దేవుడు. ఎన్నో ఆటంకాలు వస్తాయి నీకు ఈ లోకంలో, వాటన్నిటికీ పరిష్కారాన్ని చూపగలిగిన దేవుడై ఉన్నాడు. ఒక బ్రదర్ శ్యామ్ గారు అని నాకు బాగా తెలుసు. చర్చికి వచ్చారు విజయవాడలో. ఎవరో చెప్పారు, పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు అని. అతని సమస్య ఏంటంటే, బిల్డర్ వాళ్ళ నాన్నగారి ద్వారా సంతకం పెట్టించుకొని ఆ స్థలం మొత్తం తను తీసుకొని బిల్డింగ్ కట్టి 4 ఇళ్ళు వాళ్ళకి ఇవ్వాలి, 4 ముత్యమన్నీ అమ్ముకోవాలి. అది ఒప్పందం. ద పవర్ ఆఫ్ అటానమీ కంప్లీట్గా వాళ్ళ నాన్నగారు ఆ బిల్డర్కి ఇచ్చేసాడు. అయితే ఇతను ఏం చేశాడంటే, బిల్డరు నష్టం వచ్చిందో లేక మోసం చేసాడో తెలియదు, కానీ ఆ 4 కూడా వాళ్ళకి ఇవ్వకుండా పిల్లలకి అతను వేరే వాళ్ళకి అమ్మేశాడు. ఏం చేశాడు? వేరే వాళ్ళకి అమ్మేశాడు. వేరే వాళ్ళకి అమ్మేస్తే వీళ్ళందరూ పోయి మళ్ళీ బిల్డర్ని అడిగారు, ఏంటి మాకు ఎందుకు ఇవ్వలేదు నువ్వు? అవి వేరే వాళ్ళకి రిజిస్టర్ చేసావంట కదా అని. వేరే వాళ్ళకి రిజిస్టర్ చేసి బ్యాంకులో పెట్టుకొని డబ్బులు ఆ బిల్డర్ తీసుకున్నాడు. బాగా గమనించండి. వేరే వాళ్ళకి రిజిస్టర్ చేసి డబ్బులు బ్యాంకులో పెట్టుకొని ఏం చేశాడు? డబ్బులన్నీ ఆ బిల్డరు తీసుకున్నాడు. ఈ 4 వెళ్ళి స్థలం మాది, మా నాన్న రాసిచ్చాడు, 4 కొడుకులకి బిల్డింగ్లు ఉంటాయని చెప్పి ఆశపడ్డాడు ఆయన. ఇలాంటి మమ్మల్ని మోసం చేసేవేంటి అడిగినప్పుడు సెకండ్ రిజిస్ట్రేషన్ పిల్లలకి చేశాడు. ఏ రిజిస్ట్రేషను? సెకండ్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ రిజిస్ట్రేషను కాగితాలు ఎక్కడున్నాయి చెప్పండి గట్టిగా? బ్యాంకులో ఉన్నాయి, డబ్బులు తీసేసుకున్నాడు. వీళ్ళకి సెకండ్ రిజిస్ట్రేషన్ చేస్తే చెల్లుతుందా చెప్పండి గట్టిగా? చల్లలే. అప్పుడు ఎవరో సహోదరు చెప్పింది, పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు నువ్వు అని. వచ్చి నాకు కనబడ్డాడు. దాన్ని నేనేం చేయగలనండి? చట్టపరంగా అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా, మనం ఏమీ చేయలేం. అయినా నువ్వు పని చేయి, దేవుని నమ్ము, విశ్వాసం అంటే నమ్మకంగా నా దగ్గరకి రా, నేను నీ కొరకు ప్రార్థన చేస్తా. బ్యాంకులోని ఎక్కువైపోయింది. బ్యాంకు వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. ఈ పోలీసులు వచ్చి వాళ్ళ ఇంటి ముందు నిలబడుతూ ఉన్నారు. బ్యాంకు వాళ్ళు వచ్చి, ఎప్పుడు ఖాళీ చేస్తావు? మేము ఇంటిని ఆక్యుపై చేసుకొని యాక్షన్ ఇవ్వాలి, ఎప్పుడు ఖాళీ చేస్తావని అడుగుతూ ఉన్నారు. అడిగినప్పుడల్లా శ్యామ్ గారు నాకు ఫోన్ చేసేవాడు. నేను చెప్పాను, అవన్నీ నేనేమీ చెయ్యవు, నువ్వు భయపడిన అవసరం లేదు. న్యాయబద్ధంగా ఆ ఇల్లు నీవి కాబట్టి దేవుడు తప్పకుండా నీ పక్షంగా న్యాయం చేసి ఆ ఇంటిని దేవుడు నీకు అనుగ్రహింప చేస్తాడు. అవి నీవి, నువ్వు మోసం చేయలేదు, నువ్వు అన్యాయం చేయలేదు. ప్రభు న్యాయవంతుడు. ఈ లోకంలో ఏ చట్టము నీకు న్యాయం చేయకపోయినా దేవుడు నీకు న్యాయం చేస్తాడు. భయపడబాక అని చెప్పి దరిదాపుగా 5-6 సంవత్సరాల్లో 10 సార్లు బ్యాంకు వాళ్ళు వచ్చి ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి చూశారు. అయినా 10 సార్లు వాళ్ళ వల్ల కాలేదు. ప్రైజ్ ది లార్డ్. 10 సార్లు వాళ్ళ వల్ల కాలేదు. హెచ్చరించి వెళ్ళిపోతూనే ఉన్నారు బ్యాంకు వాళ్ళు. ఆఖరికి ఒక దినాన ఒక కాలం వచ్చింది, ఒక అద్భుతమైన కాలం తన జీవితంలో సంభవించింది. వాళ్ళ భార్య అడుగుతూ ఉంది, వాళ్ళ పిల్లలైతే, నానా ఇల్లు మనకు ఉంటుందా, లేక ఎక్కడికైనా మనం వెళ్ళాలా,
బయటికి వెళితే అద్దెతో బ్రతకడానికి ఏమాత్రం అవకాశం లేదు. తనకొచ్చే జీతం చాలా తక్కువ. అద్దె కట్టుకోలేని పరిస్థితి. ఆ సిచ్యువేషన్లో అతడు ఉన్నాడు. ఒక అద్భుతమైన కాలాన్ని దేవుడు తనకు అనుగ్రహింపజేశాడు. అదేంటంటే, దానికి సంబంధించిన బ్యాంక్కి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ పైన అతను విజయవాడకి వస్తూ ఉన్నాడు. ఆ విషయం బిల్డర్కి తెలిసింది. ఆ బిల్డరే ఫోన్ చేసి చెప్పాడు అతనికి, పలానా అతను వస్తున్నాడు, అతను పోయి కలుశాం, ఏదన్నా మనకు సోర్సు దొరకద్దేమో అన్నాడు. నాకు ఫోన్ చేశాడు శ్యామ్, అయ్యగారు ఇలా వస్తున్నాడంట, వెళ్ళి కలవమంటారా అన్నాను. యాస్, కలువు, వెళ్ళి ఏమని చెప్పమంటారంటే, నీ స్థితి అంతా చెప్పు, ఆ బిల్డర్ మోసం చేసిందంతా చెప్పు, ఎంత కట్టాలి అని అడిగినప్పుడు నువ్వెంత కట్టగలవని అడిగాను. నేను ఒక 7 లక్షలు అయితే కట్టగలనండి అన్నాడు. అది మా మిస్సెస్ గోల్డ్ పెట్టి నేను కట్టడానికి సిద్ధమేనండి అన్నాడు. నువ్వు అదే చెప్పు, అదే మాట మీద నిలబడన్నాను నేను. ఆ బ్యాంక్ లోన్ ఎంత అయిందో తెలుసా మీకు? 25 lakhs అయ్యింది. ఎంత అయింది? 25 lakhs ఆ బిల్డింగ్ మీద లోన్ తీసుకుని ఉన్నారు. 25 lakhs. ఇతను వెళ్ళాడు, ప్రార్థన చేశాను, వెళ్ళాడు, కూర్చున్నాడు. ఆ బ్యాంక్కి జనరల్ మేనేజర్ అన్నీ విన్నాడు. ఆ బ్యాంకర్స్ అన్నిటి మీద పెద్ద అతను అన్నీ విని, నువ్వెంత కట్టగలవని అడిగాడంట. ప్రైజ్ ద లార్డ్. ఏమడిగాడు? నువ్వు ఎంత కట్టగలవు? అయ్యా, నేను 7 lakhs అయితే కట్టగలను, అంతకంటే ఒక్క పైసా కూడా కట్టలేను, నా పరిస్థితి అలాంటిది. ఒకవేళ ఆ ఇల్లు కానీ మీరు తీసుకుంటే మేము బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నప్పుడు, ఆ 7 లక్షలు ఎన్నిసార్లు నువ్వు కట్టగలవు చెప్పు అన్నాడంట. చూసారా ఏమన్నాడు? ఆ 7 లక్షలు ఎన్ని నెలల్లో నువ్వు తీర్చగలవన్నాడంట. నువ్వు సమయం ఇస్తే 3 నెలల్లో తీర్చేస్తానండి అన్నాడంట. వెంటనే ఫైల్ మీద సంతకం పెట్టి 7 lakhs రాసి 3 times రాసి సంతకం పెట్టి వెళ్ళిపోయాడంట ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఎవరు చేశారు కార్యం? చెప్పండి గట్టిగా. దేవుడు చేశాడు. ఎస్పీ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చట్టపరంగా ఏ అవకాశం లేనే లేదు. కానీ దేవుడు విషయంలో దేవుడు అవకాశాన్ని కలిగింపచేశాడు. అతని సమస్య తీర్చాడు. ఆ 7 లక్షల రూపాయలు 3 సార్లుగా కట్టి తన బ్యాంకులో ఉన్న కాగితాలు, మొదటి రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఇంటిలో తనకు భయం ఉందా? భయం లేదా? భయముతో బతికాడు 7 సంవత్సరాలు. నాకు తెలుసు ప్రభు కృపను బట్టి ఇప్పుడు ధైర్యంగా జీవిస్తూ ఉన్నాడు, ధైర్యంగా బ్రతుకుతున్నాడు. అదే నమ్మకాన్ని బట్టి దేవుడు చేస్తాడు.